మనం ఈరోజు గ్యాస్ట్రిక్ ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ గురించి చదువుకుంటున్నాం. చాలామంది హార్ట్ బర్న్ లేదా చెస్ట్ పెయిన్, రిట్రోస్టెర్నల్ పెయిన్, ఎపిగాస్ట్రిక్ బర్నింగ్ దీంతో ప్రజెంట్ అవుతారనమాట. వాళ్ళు ఏమనుకుంటారు, యాంజైనల్ అటాక్స్ ఏమో, ఎంఐ వచ్చిందేమో అని దానికి కన్ఫ్యూజ్ అవుతారనమాట. సో చాలామంది మాకు హార్ట్ అటాక్ వచ్చేసిందేమో, సంథింగ్ అందువల్లే చెస్ట్ పెయిన్, హార్ట్ బర్న్స్ ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి హాస్పిటల్కి వస్తారు. బట్ వచ్చిన తర్వాత వాళ్ళంతా ఆవేశపడి వచ్చిన తర్వాత తెలిసేది ఏంటంటే మేబీ వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ వల్ల అట్లా అవుతుందని తెలుస్తుంది. సో చెస్ట్ పెయిన్ వచ్చే ప్రతిదీ హార్ట్ అటాకో, ఎంఐఓ కాదండి. సో గ్యాస్ట్రిక్ ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ కూడా ఒక కామన్ కాజ్ రిట్రోస్టెర్నల్ పెయిన్, చెస్ట్ పెయిన్కి. ఈ డిసీజ్ అనేది మెయిన్గా లోయర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ అనేది రిలాక్స్ అవ్వడం వల్ల గ్యాస్ట్రిక్ కంటెంట్స్ రీగర్గిటేట్ అయ్యి మనకి గ్యాస్ట్రిక్ ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది వస్తుంది. ఓకే, గ్యాస్ట్రిక్ కంటెంట్స్ విల్ రీగర్గిటేట్ అవడం వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ అవడం, నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం. సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే చాలామంది హార్ట్ బర్న్ లేదా చెస్ట్ పెయిన్, రిట్రోస్టెర్నల్ పెయిన్, ఎపిగాస్ట్రిక్ బర్నింగ్ దీంతో ప్రజెంట్ అవుతారనమాట. వాళ్ళు ఏమనుకుంటారు, యాంజైనల్ అటాక్స్ ఏమో, ఎంఐ వచ్చిందేమో అని దానికి కన్ఫ్యూజ్ అవుతారనమాట. సో చాలామంది మాకు హార్ట్ అటాక్ వచ్చేసిందేమో, సంథింగ్ అందువల్లే చెస్ట్ పెయిన్, హార్ట్ బర్న్స్ ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి హాస్పిటల్కి వస్తారు. బట్ వచ్చిన తర్వాత వాళ్ళంతా ఆవేశపడి వచ్చిన తర్వాత తెలిసేది ఏంటంటే మేబీ వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ వల్ల అట్లా అవుతుందని తెలుస్తుంది. సో చెస్ట్ పెయిన్ వచ్చే ప్రతిదీ హార్ట్ అటాకో, ఎంఐఓ కాదండి. సో గ్యాస్ట్రిక్ ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ కూడా ఒక కామన్ కాజ్ రిట్రోస్టెర్నల్ పెయిన్, చెస్ట్ పెయిన్కి. ఓకే, సో దీంట్లో సిమ్టమ్స్ ఎట్లుంటాయంటే హార్ట్ బర్న్ ఒకటి, రిట్రోస్టెర్నల్ పెయిన్ అంటే ఈ చెస్ట్ పెయిన్ లేదా బ్యాక్ ఆఫ్ ద వెనకాల, చెస్ట్ వెనకాల ఆ ఏరియాలో పెయిన్ వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ ఎక్కువ ఎప్పుడు డెవలప్ అయితే ఎప్పుడన్నా ఏమన్నా తిన్న తర్వాత, తాగిన తర్వాత మెయిన్గా చూస్తూ ఉంటాం. తర్వాత రీగర్గిటేషన్ అవుతూ ఉంటుంది పేషెంట్స్కి, బెల్చింగ్, తేంపులు ఎక్కువ వస్తూ ఉంటాయి. కాఫ్ అనేది ఒక సిమ్టమ్ అనమాట. సో ఎట్లా వస్తుంది వాళ్ళకి, ఆ రీగర్గిటేట్ అయిన కంటెంట్స్ ఏవి ట్రాకియాలోకి వెళ్ళి లేదా ఫ్యారింజల్ ఇరిటేషన్ వల్ల క్రోనిక్ కాఫ్ డెవలప్ అవుతుంది. క్రోనిక్గా కాఫ్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. బెడ్ టైంకి ఎప్పుడైతే బెడ్ టైంకి వెళ్తుంటారో ఆ టైంలో ఎక్కువగా క్రోనిక్గా కాఫ్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ హార్స్నెస్ ఆఫ్ వాయిస్ ఎందుకు వస్తుందంటే ఆ రీగర్గిటేట్ అయిన కంటెంట్స్ మేబీ వోకల్ కార్డ్ మీద పడి వోకల్ కార్డ్ యొక్క ఫంక్షన్ ఆల్టర్ అయిపోయిన తర్వాత హార్స్నెస్ ఆఫ్ వాయిస్ మేబీ డెవలప్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ సోర్ టేస్ట్ ఇన్ మౌత్. ఎందుకు వస్తుంది సోర్ టేస్ట్, ఆ కంటెంట్స్ రిఫ్లెక్స్ అయితే అలాగా సోర్ టేస్ట్ రావచ్చు. 4 డిస్ఫేగియా, 5 ఓడైనోఫేగియా, ఇవన్నీ డెవలప్ అవ్వచ్చు. ఎగ్జాసర్బేటింగ్ అంటే ఆ గ్యాస్ట్రిక్ ఈసోఫేజియల్ రిఫ్లెక్స్కి సపోర్ట్ చేసేటటువంటి లేదా దాన్ని ఎక్కువ చేసేటువంటి కండిషన్స్ ఏంటి, ఎగ్జాసర్బేటింగ్ కండిషన్స్. ఒకటి లయింగ్ డౌన్ పొజిషన్లో ఉన్నప్పుడు, రెండోది
ఎప్పుడంటే నైట్ అట్లా ఇట్లా తింటుంటారు. సో ఈటింగ్ అట్ నైట్. మూడోది కొంతమంది చాలా ఫాస్ట్గా తింటుంటారు. ఆ ఫాస్ట్గా తినడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది రావచ్చు. ఫాస్ట్ ఈటింగ్ హ్యాబిట్ గ్యాస్ట్రిక్ ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ని రిలీవ్ టెంపరీగా సిట్టింగ్ పొజిషన్లో. ఇప్పుడైతే పేషెంట్ లైన్ డౌన్ పొజిషన్లో గ్యాస్ట్రిక్ ఈసోఫేజియల్ కంటెంట్స్ అనేటివి ఈసోఫాగియాలోకి ఎంటర్ అవుతాయో అప్పుడు సిట్టింగ్ పొజిషన్లో కూర్చుంటే మళ్ళీ ఈ కండిషన్ మళ్ళీ స్టమక్లోకి వెళ్ళిపోయి నార్మల్గా ఉంటాడనమాట పేషెంట్. మేబీ అదొక రిలీవ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. నెక్స్ట్ యాంటాసిడ్స్ యూజ్ చేయడం అయిపోయిన తర్వాత ఈటింగ్ స్లోగా తినడము. నెక్స్ట్ బెవరేజెస్ని ఆల్కహాల్స్ని కాఫీ టీలని అసిడిక్ ఫ్రూట్ జ్యూసెస్ని తాగడము. ఇట్లాంటివి తగ్గించేస్తే రిలీవ్ అవుతాయి. ఇవి రిలీవింగ్ ఫ్యాక్టర్స్. ఏవేవి? సిట్టింగ్ పొజిషన్లోకి రావడం, యాంటాసిడ్స్ యూస్ చేయడం, స్లోగా తినడము. నెక్స్ట్ బెవరేజెస్, ఆల్కహాల్స్, యాసిడిక్ ఫ్రూట్ జ్యూస్ తాగకపోవడము. కాంప్లికేషన్స్ మనం జీఆర్డీని చూడకుండా, గమనించకుండా, ట్రీట్ చేయకుండా అట్లానే వదిలేస్తే ఏమేం కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయంటే ఇన్ఫ్లమేషన్ ఒకటి, 2 క్రోనిక్ కాఫ్, నెక్స్ట్ టూత్ డిస్ట్రక్షన్, టూత్ డ్యామేజ్, నెక్స్ట్ బ్యారెట్స్ ఈసోఫాగస్ అంటే గ్యాస్ట్రిక్ కంటెంట్స్ ఈసోఫాగస్లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఆ ఈసోఫాజియల్ మ్యూకోసా అనేది ఎపిథీలియం చేంజ్ అయిపోతుంది, స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం నుంచి వేరేలాగా. సో దానివల్ల క్యాన్సర్ డెవలప్ అయ్యేది. దాన్ని బ్యారెట్స్ ఈసోఫాగస్ అంటాం. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఏంటి? ఇన్ఫ్లమేషను, క్రోనిక్ కాఫ్, టూత్ డ్యామేజ్, బ్యారెట్స్ ఈసోఫాగస్ ఇవన్నీ. నెక్స్ట్ ట్రీట్మెంట్లోకి వచ్చేసేసరికి యాంటాసిడ్స్ ఇస్తాము, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఇస్తాము. ఇవి మెడికల్ మేనేజ్మెంట్. నెక్స్ట్ సర్జికల్ మేనేజ్మెంట్లోకి వచ్చేసరికి ఫండోప్లికేషన్ చేస్తాం. ఫండోప్లికేషన్ అనే సర్జరీ చేసేస్తాం అన్నమాట. అక్కడున్న లోయర్ ఈసోఫాజియల్ స్పింక్టర్ లూజ్ అవ్వడం వల్ల మెయిన్గా ఈ డిసీజ్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ లోయర్ ఈసోఫాజియల్ స్పింక్టర్ని వీళ్ళు టైట్ చేస్తారు. ఏదన్నా మజిల్స్ అక్కడున్న ఆ స్టమక్ మ్యూకస్ అనేది తీసుకొని మజిల్ని, ఆ స్పింక్టర్ని టైట్ చేస్తే దాని యొక్క ఫంక్షన్ రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. సో అది సర్జరీ. నెక్స్ట్ వీటిని ఎట్లా తెలుసుకుంటారు ఇన్వెస్టిగేషన్స్ నేను చెప్పడం మర్చిపోయాను, లాస్ట్లో చెప్తున్నాను. సో ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే చేస్తాము అప్పర్ జిఐ ఎండోస్కోపీ, నెక్స్ట్ ఈసోఫేజియల్ మ్యానోమెట్రీ. ఈ రెండింటి ద్వారా పేషెంట్ని ఫస్ట్ ఏ కండిషన్లో, ఏ స్టేజ్లో ఉన్నాడు, అల్సర్స్ ఉన్నాయా లేదా బ్యారెట్స్ ఈసోఫాగస్ ఉందా, ఎట్లుంది కండిషన్ అని చెప్పి ఈసోఫాగస్ ఎండోస్కోపీ ద్వారా తెలుసుకొని మెల్లగా మ్యానోమెట్రిక్ స్టడీస్, పీహెచ్ ఎట్లుంది అవన్నీ మెజర్ చేసి చూస్తారన్నమాట. సో ఇదే మొత్తానికి ఫైనల్గా. సో ఇది మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.